ఫాస్టాగ్ ఈ పేరు తెలియని వారు ఉండరు. 4-వీలర్ వాహనం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఫాస్టాగ్ను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ ఫాస్టాగ్ సంబంధించి కీలక అప్డేట్ చేసింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా ఫాస్టాగ్ లేబుల్ కలిగిన వాహనానికి అవసరమైనంత రీఛార్జ్ చేసుకుంటే హైవేపై టోల్ దగ్గర ఎలాంటి సమస్య లేకుండా ప్రయాణం సాఫీగా చేయొచ్చు. అయితే మీరు రీఛార్జ్ చేసుకున్నప్పటికీ హైవే దగ్గర టోల్ దగ్గర మీ ఫాస్టాగ్ కార్డు బ్లాక్ లేదా డియాక్టివేట్ చేయబడింది అని మెసేజ్ వస్తే కనుక మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. టోల్ వసూలు చేయందే వాహనం ముందుకు వెళ్ళదు. అప్పుడు గత్యంతరం లేకుండా డబ్బులు లిక్విడ్ రూపంలో చెల్లించి ప్రయాణాన్ని ముందుకు సాగించాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి మీ ఫాస్టాగ్ కార్డు డియాక్టివేట్ చేయడం జరిగిందంటూ మొబైల్కు మెసేజ్ వస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే మీ వాహనం కేవైవిని అప్డేట్ చేయండి అంటూ సందేశాలు వస్తున్నట్లు కూడా చాలామంది బాధితులు NHAIకి మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇటీవల ఒక ప్రకటన వెలువరించింది. ఫాస్టాగ్ను కలిగిన వినియోగదారులు తమ వాహనానికి సంబంధించిన ఫోటోలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, వాహన యజమాని పేరు, ఫోన్ నంబర్ అన్నింటినీ ఖచ్చితంగా పొందుపరచాలి. అలా చేయని సమయంలో హైవేపై మీ కారు స్కానింగ్ అయి టోల్ వసూలు చేసిన సమయంలో రెడ్ సిగ్నల్ చూపించి బ్లాక్ చేసినట్లుగా ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఇలా వస్తే మీ ఫాస్టాగ్ కార్డు బ్లాక్ అయిందని అర్థం. అప్పుడు వెంటనే ఫాస్టాగ్ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి కారు నంబరు, ఆర్సీ, కారుకు సంబంధించిన ఫ్రంట్ అండ్ సైడ్ ఫోటోలు, ఫోన్ నంబరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసే ప్రక్రియని ఫాస్టాగ్ కేవైవి అంటారు. అయితే ఇలా బ్లాక్ అయిన ఫాస్టాగ్ కార్డులను తక్షణమే డియాక్టివేట్ చేయమని, కేవైవి చేసుకునేందుకు కొంత సమయం ఇస్తామని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా గతంలో ఫాస్టాగ్ కేవైవి ప్రక్రియ పూర్తి చేయని వారు సింపుల్గా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు అంటూ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. గతంలో లాగా అనేక ఫోటోలు అవసరం లేదని, కేవలం కార్ నంబర్ ప్లేటు, ఆర్సీ, ఫాస్టాగ్ కార్డు స్పష్టంగా కనిపించే ఫోటోలు అప్డేట్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఈ కొత్త విధానం ద్వారా వాహన కేవైవి ప్రక్రియ చాలా సులభతరం అవుతుందంటున్నారు. ఈ ప్రక్రియలో వాహనం ఆర్సీని పొందుపరిచినప్పటికీ కూడా వెహికల్ నంబర్, ప్లేట్, చాసిస్ నంబర్ తప్పనిసరిగా పొందుపరచాలంటున్నారు. ఈ రెండు అప్లోడ్ చేయడం వల్ల వాహన ఫోటోల నుంచి ఆటోమేటిక్గా ఆర్సీని గుర్తించేందుకు వీలుంటుందని IHMCL చెప్తోంది. ఇలా చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుందని అంటున్నారు. ఫాస్టాగ్ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ రకమైన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ద్వారా వాహనం ఎవరి పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్, టోల్ దగ్గర ఆగిన వాహనం నెంబర్ ఒకటేనా కాదా, లేక ఒకే ఫాస్టాగ్ను వేరువేరు వాహనాలకు వినియోగిస్తున్నారా అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తప్పుడు వివరాలతో ఫాస్టాగ్ కార్డు వినియోగిస్తే ఇలాంటి బ్లాక్ మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ హైవేపై మీ వాహన ఫాస్టాగ్ కార్డు బ్లాక్ లేదా డియాక్టివేట్ అయితే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1033కు కాల్ చేయొచ్చని చెప్తున్నారు.